ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం ఇంత పరాకాష్ఠకు చేరేటువంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి అనేది ఇప్పుడు పీక్స్కి చేరిందని చెప్పొచ్చు. ఆ పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిసిటీయే కాదు, పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ కావాలంటూ ఏదైతే ఒక న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం ఆ ప్రపోజల్స్ ఆ బిడ్లను ఆహ్వానించారు. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆ పబ్లిసిటీ సరిపోవడం లేదంట. అదే విషయాన్ని అందులో కూడా రిక్వెస్ట్ ప్రపోజల్ డాక్యుమెంట్స్లో కూడా ప్రస్తావించారు. సో చంద్రబాబు కోసం, ఆయన ప్రభుత్వం కోసం పాన్ ఇండియా రేంజ్లో సోషల్ మీడియాలోనూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికల్లోనూ అన్ని మాధ్యమాల్లో కూడా పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో దాన్ని భారీ ఎత్తున చేయడానికి ఒక ఏజెన్సీనే ఏకంగా సృష్టించుకోవాలి. ఐఎన్పిఆర్ సమాచార శాఖ ఏదైతే ఉందో దానికి సమాంతరంగా మరొక వ్యవస్థను తీసుకొచ్చి, ఒక ప్రైవేట్ వ్యవస్థను తీసుకొచ్చి అందులో తనకు కావాల్సినటువంటి వ్యక్తులను పెట్టుకొని 100 కోట్లు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టడానికి ఈ ఏజెన్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావడాన్ని చూసి సమాచార శాఖ అధికారులు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి.